ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలతో పాటు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ దేవాదుల ఎత్తిపోతల పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇంజనీర్లతో ప్రాజెక్టు పనులపై ఆరా తీస్తారు. ఈ ఏడాదికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై నేడు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మొదట హైదరాబాద్ నుంచి మహబూబాబాద్కు సీఎం వెళ్తారు. రెడ్డియాలలో ఇటీవల చనిపోయిన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్టుకు చేరుకుంటారు. దేవాదుల ఇంటెక్ వెల్లో గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా చేపట్టిన జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనుల వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా పేరు పొందిన ప్రాజెక్టులో గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు.